ప్రణాళికలో ఉన్న కుటుంబం, దేవుని ప్రణాళికలో ఉన్న జీవితాలు దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టడు ప్రియులారా. దేవుని ప్రణాళికలో నీ జీవితం ఉందా? మోసే జీవితం ఉంది కాబట్టి భయంకరమైన శత్రు శబ్దాలు, భయంకరమైన ఎర్ర సముద్రం లాంటి కష్టమైన పరిస్థితులు, భయంకరమైన చుట్టూ ఉన్న సైన్యం యొక్క శత్రువు యొక్క అపరాధి దాడులు జరుగుతూ ఉన్నా మోసే దేవుని మీద దేవుని ప్రణాళిక చొప్పున ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేశాడు ప్రియులారా. కాబట్టి ఈ దేని మాటలు వింటున్న ప్రియ యవన బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవుని ప్రణాళికలో ఉంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు. కాబట్టి మనం చూస్తే ప్రియులారా, ఎర్ర సముద్రం మోసేను ఆపలేకపోయింది, ఎరుకో కూడా యెహోషువను ఆపలేకపోయింది, గొల్యాతు దావీదును ఆపలేకపోయాడు, మరణం యేసుక్రీస్తు ప్రభువారిని ఆపలేకపోయింది. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా ఈ లోకంలో ఏది నిన్ను ఆపలేదు ప్రియులారా. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నోవాహుల నీతిమంతుల బ్రతకాలి, అబ్రహాముల విశ్వాసంగా బ్రతకాలి, యోగుల యథార్థంగా బ్రతకాలి, దావీదుల నమ్మకంగా జీవించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రణాళిక నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.